ఆనంద బాష్పాలే అయినా ఈ చుక్కే భూమిని తాకి ఇదో ఆనంద సముద్రం అయిపోతే నీకు ఇబ్బంది కదా అని ఆ ఆనందం నాకే దక్కాలని తీసుకున్నాను గోదా. తప్పంటావా? అయ్యో స్వామి, మీరు ఏం చేసినా అది సబబే. తప్పవుతుందా? మీ లీలే అవుతుంది కానీ ఇక్కడ నా లీలలకు సమయం ఇవ్వడం లేదు. నీ భక్తికే ఇచ్చేస్తున్నాను. ఇదంతా నా కలో లేదా నిజమో నాకు తెలియడం లేదు స్వామి. మాల వేసి చూడు. తెలుసుకోవాలనుకుంటున్నావుగా, తెలుస్తుంది. ఇదే మరి. నేను వేరే ఆలోచనల్లో ఉన్నప్పుడు ఎంతెంతో చెప్పి రమ్మంటారు. అయ్యో, నా గోదా కదా అని ఎదురుగా వచ్చి నిల్చుంటే ఆలోచిస్తారు. ఇప్పుడు నమ్మకం ఎవరికి కావాలి? భ్రమ అని ఎవరు అనుకోవాలి? మాల వేయట్లేదు కాబట్టి నీకు నమ్మకం లేదు అనుకోవాలా? నువ్వు నన్ను పిలిచింది నా భ్రమ అని నేను మాయమైపోవాలా? అయ్యో స్వామి, మరి మాల వేయికోదా? సరిపోతుందో లేదో చూసుకో. సరిపోయిందా? సరిగ్గా నన్ను కొలిచి కట్టినట్టే కట్టావు కదా. నీ ఊహల్లో ఊహించుకున్నది వాస్తవమయ్యింది, అవునా? ఇంకేమన్నా అనుమానాలున్నాయా? చిలుకకు చెప్పు, అలక ముగించకపోయినా నా స్వామి వచ్చాడని. గోదా, ఈ మాలే నాకు నచ్చింది. నువ్వు మాలను కట్టి నువ్వు ధరించాకే నాకు పంపించాలి, సరేనా? అంతకన్నా భాగ్యమా స్వామి? ఇంకా ఎంత భాగ్యముందో కాలం చెప్తుందిలే. నువ్వు పెట్టుకున్న పరీక్షలో నువ్వు నెగ్గావు గోదా. మీరే వచ్చి నెగ్గించారు స్వామి. సంతోషమేగా. చెప్పాను కదా స్వామి, అవధులే లేవు. గోదా! స్వామి, స్వామి, ఎవరి కోసమమ్మా వెతుకుతున్నావు? శ్రీరంగనాథుని తండ్రి గారు. స్వామి అంటే నీకు ఎంత భక్తమ్మా! ఏ క్షణము ఆయన పట్ల నీ భక్తిని వీడవు. వారే నా లోకం తండ్రి గారు. నా ఈ జన్మ వారిదే. అవునమ్మా, ఆయనేగా నా కల్లోకొచ్చి నిన్ను నాకు కూతురుగా ఇచ్చారు. నీకు ఏ కష్టాన్ని ఆ స్వామి రానియరమ్మా. నిజమే తండ్రి గారు. నమ్మాలనంటే వచ్చేస్తారు. పిచ్చి తల్లి, నాకన్నా నీవు స్వామికి నువ్వు పరమ భక్తురాలువై కొలుస్తున్నావు. అందుకే దేవుడు వచ్చేస్తున్నాడని నీకు అనిపిస్తుంది.
కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా. ఆలయానికి వెళ్ళి స్వామివారికి మాలను అలంకరించి పూజ తిలకించి వస్తాను. తీసుకోండి స్వామి. విష్ణు, ఏమిటిది? సాక్షాత్తు స్వామివారికి అలంకరించాల్సిన మాలలో స్త్రీ వెండుకుంటుడమా? ఎంత అపచారం అయ్యా! ఎలా జరిగింది ఇది? అదే నాకు తెలియట్లేదు. తెలియదంటావేంటయ్యా? మాల తెస్తుంది నువ్వు, దీన్ని కట్టిస్తున్నది నీ పుత్రికారత్నం. మాకు తెలుసు కదా, తప్పించుకోవాలని చూడొద్దు. లేదయ్యా, ఎక్కడో పొరపాటు జరిగింది. దేవుడి దగ్గరే పొరపాటు జరిగితే మన గ్రహపాట్లే మారిపోతాయని తెలీదా నీకు? ఇదేమైనా చిన్న విషయమా? మహాపాపం. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ ఘాతకం? మా కళ్ళకి ఈనాడు కనపడింది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అసలు ఉంటుందా? ఆవేశపడకండి. అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను. మరోసారి జరగకుండా చూసుకుంటాను. ఇందుకు పరిహారం స్వామివారికి నేనే చెల్లించుకుంటాను. ఈ పాపాన్ని నేనే అనుభవిస్తాను. అనుభవించు. ఇంకొకసారి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. తల్లి, ఇది నీ పొరపాటే అనుకుంటున్నాను. అదే అవ్వాలి.